రే మీ ఆవిడింట్లో ఏదో ఫంక్షన్లా ఉంది. పొద్దున మాకు టిఫిన్ ఇక్కడేనా? ఇదే ఏరియానా? ఈ ఏరియానే. సరే టీ చెప్పు. పళ్ళే తోవలేదు, టీ చెప్పాలా? నేను సమోసా తింటా. మాకు కూడా చెప్పు అన్నా 2 స్ట్రాంగ్ టీలు. వస్తానన్నావు, తీసుకొచ్చా. ఏం చేస్తావు? నేను వేడుకు చూస్తూ ఉంటా. ఏయ్ గుండ్రపు మొహమా, రే ఇదే బర్రా. కనబట్టలేదు? గ్రీన్ గ్రీన్ నా మనిషే. ఏంటి విషయాలు? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? దేవకన్య అని చెప్పనా? ఇంట్లోనే ఉంటే ఎలా? నువ్వు బయటికి రాకపోతే నేను ఎలా సైడ్ కొడతాను? కళ్ళు కనపట్టలేదా? ఇదేనా మా ఇల్లా? మీ నాన్న చాలా గొప్పవాడు. అబిడ్ సెంటర్ లో స్థలం కొని బంగ్లా కట్టి అద్దెకిస్తున్నాడు. నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ రమ్మను. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. తను రాదు. ఎందుకు? తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. నిజమా? ఏంటి నిజమా అని అడుగుతున్నావు? తను అప్పుడే చెప్పింది కదా వెనక తిరగొద్దు అని. పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి వెనక తిరిగితే ఇలాగే లైఫ్ అంతా రోడ్ల మీద గడపాల్సి వస్తుంది. పోండ్రా. నాకేమీ అర్థం కావటం లేదు. శివ ఏమైందిరా? ఏమైంది చెప్పురా. రారా పోదాం. తను లేదని తెలిసిపోయిందిగా. చూసి నవ్విందాను? నవ్వింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏ దాసు, రే శివ, దాసు వెళ్తున్నాడు రా. రే దాసుగా ఆపరా. ఎక్కడికి వెళ్ళాడు రేడు? ఏ ఇంట్లోకి వెళ్ళాడు తెలియట్లేదే. రే ఫంక్షన్ ఇల్లు ఎలా ఉంటుందో తెలీదా? ఎక్కువ చెప్పులుంటాయి అదే. రే ఏం చేస్తున్నావురా? రారా రారా రారా. రే 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 ఫ్రూట్. వీడు నా ఫ్రెండ్. వీడు మీ అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు. రే ఆ అమ్మాయి నాకు అలా చెప్పలేదురా. ఉండ్రా, పూర్తిగా చెప్పని. మర్డర్ చేసావా భయపడ్డానికి? అమ్మాయి మనసులో ఏముంది, ఏమనుకుంటుందో ఏం అడగరా? మీలో ఎవరైనా అమ్మాయికి నచ్చిన వాడికి పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నారా? 20 ఏళ్లుగా పెంచారు, మొహం చూడగానే తెలియక్కర్లేదు అమ్మాయి మనసులో ఏముందో అని. ఎవరు వీడో పెళ్లి కొడుకు? ఏజ్ బార్ గార్డ్ని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ చేస్తున్నారా? ఊరికినే మాట్లాడితే అయిపోదు. ఏమో, నేను మీ అమ్మాయి గురించి ఏమి ఎంక్వైరీ చేయలేదు. ఇలాంటివేమీ ఉండవనుకున్నా. దీనికి తోడు అరటిపళ్ళు, యాపిల్, ద్రాక్ష, బత్తాయిలు, పువ్వులు, ఆకులు, పళ్ళు అన్నీ కొనుక్కొని వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీ అమ్మాయి గొప్పతనం. సరేలే, ఏదో తెలిసిన వాళ్ళ సంబంధం కలుపుకుందాం అనుకున్నా. కానీ మీ అమ్మాయి ఎలాంటిది అనుకోలేదు. నీ కూతురు నీలానే ఉంటుందిగా. అమ్మాయి ఇక్కడుందిరా. చిచి, ఇలాంటి సంబంధం అని తెలుసుంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేవాళ్ళమే కాదు, ఇంటి దాకా పిలిపించి మమ్మల్ని అవమానిస్తారా? ఎవడు పడితే వాడు ఏదో ఒకటి అనడానికా నేను కొడుకును కన్నా. అమ్మాయి ఎవర్రా? ఇలాంటి కుటుంబం తెలుసుంటే అసలు మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు. ముందే తెలుసుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మీది ఇలాంటి కుటుంబం అనుకోలేదు. నీ కూతురు నువ్వు సరిగ్గా పెంచకపోయేసరికి ప్రతివాడు నా కొడుకు వయసు గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసే నాకు తెలీదా నా కొడుకు వయసు? ఏమయ్యా, ఇంకా ఏం చూస్తున్నావు? పద వెళ్దాం. ఏంట్రా ఆ అమ్మాయి వేరేరా. అమ్మాయి ఎవరైతే ఏంట్రా? లవ్ చేయకూడదా? రే దాసు, రే ఆ అమ్మాయి వేరేరా. మెల్లగా జారుకోవాలి. అమ్మాయి వేరే అయినప్పుడు మనకి ఇక్కడ ఏం పని ఉంటుందిరా? దాసు, మనం ఈరోజు క్లోజ్. రే తమ్ముడు, రే నువ్వు చెప్పదురా, నీకు ఐస్ కొనిస్తాను రా. రే ఎవరికి చెప్పదురా. రే రే నా మాట ఏంటమ్మా? అటు వెళ్ళకండి, మనుషులున్నారు, ఇటువైపు వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవరు నువ్వు? పెళ్లి కూతుర్ని. చాలా థ్యాంక్స్ అన్నా. నేనే ఆపేయాలనుకున్నాను కానీ మీరే ఆపేశారు. నీ మొహం పచ్చడి చేస్తాను. పోవే. రే ఆడేడ్రా. రే పోరా, వాళ్ళు ఆడవాళ్ళరా. మొగుడు కొట్టినాడు, పిచ్చగొట్టుడు కొట్టారు కదరా. టెంపుల్ రన్ గేమ్లలో తప్పించుకొట్టి వచ్చాను రా. ఇక నా వల్ల కాదురా బాబోయ్, నేను వెళ్తా.